నమస్తే. యోమన్ దేశంలో ఉరిశిక్ష పడ్డటువంటి కేరళకు చెందినటువంటి మనీషా ప్రియ ఆ మరణ శిక్షకు సంబంధించినటువంటి విషయంలో కీలకమైనటువంటి మలుపులు తిరుగుతుంది. ఈ నెల 16వ తేదీన యోమన్ దేశం ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నది. కేరళకు చెందినటువంటి నమీషా ప్రియని ఆమెను 16వ తేదీన ఉరి తీయాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఆల్రెడీ డిసైడ్ చేసింది. కోర్టులు సైతం కూడా ఆమెను ఉరి తీయాల్సిందే అని చెప్పేసి తీర్పులు కూడా వెల్లడించడం జరిగింది. అసలు నమీషా ప్రియ చేసినటువంటి తప్పు ఏంటిది? నమీషా ప్రియ భర్తను ఏమైనా చంపిందా అక్కడ? లేకపోయినట్టయితే ఉంటే ఆమె ఇంకా ఆ దేశంలో నియమ నిబంధనలు ఏమైనా తుంగలోకి తొక్కేటువంటి ప్రయత్నం చేసిందా? అసలు చేసినటువంటి నేరం ఏంటి? ఇప్పుడు కాదు అప్పుడు కాదు, దరిదాపుగా 2008 సంవత్సరంలో యోమన్ దేశం వెళ్ళినటువంటి మనీషా ప్రియ ఇప్పటికీ దరిదాపుగా 18 సంవత్సరాలు, 17 నుంచి 18 సంవత్సరాలు అవుతా ఉన్నది. 17 నుంచి 18 సంవత్సరాల తర్వాత ఆమెకు ఉరిశిక్షకు వేయడానికి యోమన్ దేశం ఎందుకు నిశ్చయించుకున్నది? సో దీంట్లో సోషల్ మీడియాలో ఇప్పుడు నమీషా ప్రియ ఎవరు అనే దానిపైనే సెర్చ్ చేస్తూ ఉన్నారు. నమీషా ప్రియకు ఇండియాకి ఏం సంబంధం అనేది. అంటే నమీషా ప్రియ ఈమె ఇండియా దేశానికి చెందినటువంటిది, కేరళ రాష్ట్రానికి సంబంధించినటువంటి యువతి. ఆమెకు 36-38 సంవత్సరాలు ఉన్నాయి. ఆమె 20 సంవత్సరాలు ఉన్నప్పుడే, 18 నుంచి 20 సంవత్సరాలు ఉన్నప్పుడే ఆమె యోమన్ దేశం వెళ్ళిపోయింది. ఒక ప్రైవేట్ ఆసుపత్రులలో ఆమె పనిచేసింది. అక్కడ యోమన్ దేశంలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో పనిచేసినటువంటి ఈమె ఎందుకు ఒక వ్యక్తిని మర్డర్ చేయడానికి ప్లాన్ చేసింది? ఎందుకు మర్డర్ చేయడానికి కారణాలు ఏంటిది? అసలు ఎవరిని ఈమె మర్డర్ చేసింది? ఎందుకు శిక్ష వేసింది అక్కడ ఉన్నటువంటి కోర్టు అని చెప్పేసి తెలుసుకున్నట్టయితే ఉంటే చాలా రకాలైనటువంటి నమీషా సంబంధించినటువంటి ఆమె వెళ్ళడానికి ప్రధానమైనటువంటి కారణం, ఆమె అక్కడ ఉండడానికి ప్రధానమైనటువంటి కారణం తెలిస్తే మనం ఖచ్చితంగా షాక్ కావాల్సిందే. ఆసుపత్రిలో పనిచేయడం మాత్రమే, నర్సుగా బాధ్యతలు చేపట్టడం మాత్రమే తెలిసినటువంటి నమీషా ప్రియ చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఆమె జీవితంలో ఆమె ప్రయాణించినటువంటి ఆ ప్రయాణం కావచ్చు, ఆమె యోమన్ దేశంలో వెళ్ళినటువంటి సందర్భంలో ఆమె ఫేస్ చేసినటువంటి అనుభవాలు కావచ్చు, దాని తర్వాత కుటుంబ నేపథ్యం కానీ చూస్తే కొంత విచిత్రంగానే కనబడతా ఉంటుంది. సో చాలా ట్విస్ట్లు. నమీషా ప్రియ ఆమె 2008లో ఆమె వెళితే, 2008లో యోమన్ దేశం వెళితే 2014 వరకు 2008 తర్వాత వెళ్ళి అక్కడ పెళ్లి చేసుకుంది. మరో పక్కన ఆమె ఇండియాకు సంబంధించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది మొదలు. దాని తర్వాత పిల్లలు కూడా ఉన్నారు. 2008లో వెళ్ళిన తర్వాత పెళ్లి చేసుకుంది. దాని తర్వాత మళ్ళీ యోమన్ దేశంకి వెళ్ళింది. 2014లో అక్కడ ఉన్నటువంటి అంతర్యుద్ధం ఏదైతే ఉందో, ఆ యోమన్ దేశానికి మరో దేశానికి యుద్ధం కావడం వల్ల అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కుటుంబాన్ని ఆమె ఇండియాకు పంపించిందట. ఆ కుటుంబాన్ని, పిల్లల్ని, భర్తని యోమన్ దేశం నుంచి ఇక్కడికి పంపించేసి ఆమె ఆ దేశంలోనే ఉండిపోయింది. ఆ దేశంలోనే ఉండిపోయి ఆమె నర్సుగా సేవలు అందిస్తూ ఉంది. అక్కడే ఉన్నటువంటి ఆ దేశానికి, యోమన్ దేశానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తితోటి ఆ భర్త ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకో వ్యక్తితోటి పరిచయం అయిపోయింది. పరిచయం అయిపోయి ఆ వ్యక్తి, ఆ పేరు మొహదీ అన్నటువంటి వ్యక్తితోటి పరిచయం అయిపోయి ఆ పరిచయం కాస్త ప్రేమగా మారిందనుకో. ఆ ప్రేమని ఆమె యొక్క బిజినెస్ కోసం వాడుకోవాలని చెప్పేసి ప్రయత్నించింది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆ దేశంలో, యోహాన్ దేశంలో ఉండాలి అన్నా, అక్కడ సొంతంగా బిజినెస్ చేయాలన్నా కానీ అక్కడ ఆ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తితోటి వివాహమై ఉండాలి. ఆ దేశ పౌరసత్వం ఉండాలి. ఆ దేశ పౌరసత్వం ఉన్నటువంటి మొహదీ అనేటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటే తాను ఈజీగా బిజినెస్ చేయొచ్చు, దీంట్లో లాభాలు ఆర్జించవచ్చు అన్నటువంటి ఒక ఆలోచనతోటి నమీషా ప్రియ చేసినటువంటిది. ఆమెను ఆ కుటుంబం ఉండగానే, పిల్లలు ఉండగానే అక్కడ ఉన్నటువంటి మొహదీ అన్నటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకున్నది. పెళ్లి చేసుకున్న తర్వాత బిజినెస్ రన్ అవుతూ ఉంది. బిజినెస్ రన్ అవుతుంటే ఆ బిజినెస్లో వచ్చినటువంటి లాభాలని నమీషా ప్రియకు కనీసం కూడా ఇవ్వట్లేదు, ఎక్కడ కూడా చెప్పట్లేదు. కొన్ని రోజులు పాటు సఖ్యతగా ఉన్నది. దాని తర్వాత ఆ బిజినెస్లో వచ్చినటువంటి లాభాలను కానీ నష్టాలను కానీ
ఈ నిమిష ప్రియకు అసలు చెప్పడం మానేసిండు. సో ఆ సందర్భంలో వీళ్ళకి అయినటువంటి గొడవ ఇది ఒక హత్యకు దారితీసిందని చెప్పుకోవచ్చు. 2014 వరకు బాగానే ఉంది. 2014లో భర్త ఈడికి వచ్చిన తర్వాత సొంతంగా మెహదీ అన్నటువంటి వ్యక్తితోటి ఆయన వివాహం చేసుకొని ఆడ బిజినెస్ ఏర్పాటు చేసుకొని 2017 సంవత్సరంలో ఆమె ఇండియాకి రావాలి. అక్కడ ఉన్నటువంటి మెహదీ అన్నటువంటి వ్యక్తితో గొడవలు అవుతా ఉన్నాయి. మళ్ళీ కుటుంబము గుర్తొచ్చి ఆమె 2017లో ఇండియాకి రావాలని చెప్పేసి అప్పటి నుంచే 2016 నుంచే కొంత అక్కడ పెళ్లి చేసుకున్నటువంటి మెహదీ అన్నటువంటి వ్యక్తితోటి గొడవలు అవుతా ఉన్నాయి. కానీ ఈ సంబంధించినటువంటి నిమిష ప్రియ ఎవరైతే ఉన్నారో ఈమెకు ఆ పాస్పోర్ట్ లేదు. పాస్పోర్ట్ అంతా కూడా ఇప్పుడు మెహదీ అన్నటువంటి వ్యక్తి దగ్గరనే ఉన్నది. ఆ దేశానికి సంబంధించినటువంటి రెండో పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తి దగ్గర ఉన్నది. అయితే 2016 నుంచి 2017 వరకు చాలా ముప్పు తిప్పలు పెడతా ఉంటే కొంత దేశానికి రావాలనుంది, ఇక్కడికి రావాలంటే పాస్పోర్ట్ తప్పనిసరి. ఆమె పాస్పోర్ట్ని అంతా కూడా మెహదీ అన్నటువంటి వ్యక్తి దాచిపెట్టిండు. వాళ్ళ భర్త ఆ దేశంలో పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తి దగ్గర దాచిపెట్టిండు. అది ఎన్నిసార్లుగా అడిగినప్పటికీ కూడా ఆ పాస్పోర్ట్ ఇవ్వకపోవడంతో ఇక చేసేది ఏమీ లేక ఆమె నర్సుగా పనిచేస్తున్నది కాబట్టి ఆమె మత్తు ఇంజెక్షన్లు కావచ్చు, ట్యాబ్లెట్స్ కావచ్చు, ఇటువంటి పైన ఆమెకు అవగాహన ఉంటుంది. సో ఆమె ఆ మెహదీ అన్నటువంటి వ్యక్తికి అధిక డోసు మత్తు పదార్థం ఇచ్చి ఆయన దగ్గర నుంచి తస్కరించాలి ఈ పాస్పోర్ట్ అని చెప్పేసి ప్రయత్నించింది. అయితే ఆ మత్తు ఎక్కువ కావడం దాంతో ఆ వ్యక్తి మెహదీ అన్నటువంటి వ్యక్తి చనిపోవడంతో అక్కడ ఉన్నటువంటి యోమన్ దేశానికి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి పోలీసులు విచారణ చేసి యోమన్ పోలీసులు నిర్ధారించడం జరిగింది ఈ యొక్క హత్యను చేసింది నిమిష ప్రియ మాత్రమే, వాళ్ళ భార్య అని చెప్పేసి పోలీసులు నిర్ధారించి 2017లో ఈ సంబంధించినటువంటి వ్యవహారం జరిగితే 2020 సంవత్సరంలో ఆమెకు అక్కడ ఉన్నటువంటి కోర్టు ఉరిశిక్ష విధించడం జరిగింది. 2020లో ఆమెను ఉరిశిక్ష వేస్తున్నాం ఇక్కడ చేసినటువంటి శిక్ష అని చెప్పి ఆమె చేసినటువంటి నేరానికి అంటూ 2020లో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని 2023లో ఆమె సుప్రీంకోర్టులో ఆమె అప్పీల్ చేసింది నన్ను ఉరిశిక్ష రద్దు చేయాలంటూ 2023లో. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం సుప్రీంకోర్టు సైతం ఆమె వేసినటువంటి అప్పీల్ను తిరస్కరించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు జరుగుతూనే ఉంది. ఇప్పుడు నెక్స్ట్ డేట్ కూడా అనౌన్స్మెంట్ చేసింది. ఈ నెల 16వ తేదీన, ఈరోజు 11వ తేదీ, ఇంకొక 5 రోజులలో ఆమెను ఉరిదీయబోతా ఉంది యోమన్ దేశం. ఇప్పుడు ఆమె తప్పించుకోవడానికి ఏమైనా అవకాశం ఉన్నదా? ఆమె తప్పించుకోవాలంటే ఈ సంబంధించినటువంటి శిక్ష నుంచి ఏం చేయాలి? దీనిపైనే ప్రధానంగా నడుస్తున్నటువంటి ఒక చర్చ. దీనికి ఒకటే ఒక అవకాశం ఉందంట. చంపబడినటువంటి ఎవరైతే చనిపోయినటువంటి వ్యక్తి ఎవరైతే మెహదీ ఉన్నాడో మెహదీ కుటుంబ సభ్యులకి నష్టపరిహారం ఇస్తే మాత్రమే అది కొంత ఆ ఉరిశిక్షను రద్దు చేసేటువంటి అవకాశం ఉన్నదట. దీన్నే ఏమంటారు అంటే రక్తపు సొమ్ము బ్లడ్ మనీ అని చెప్పేసి ఏదైతే అంటా ఉంటారో ఆ బ్లడ్ మనీని ఆ కుటుంబ సభ్యులకు అప్పగిస్తే మాత్రమే వాళ్ళు ఈ యొక్క ఉరిశిక్షను రద్దు చేసేటువంటి అవకాశం ఉంటుంది. అది ఒకటి మాత్రమే కాస్త ఇవకు ఉపశమనం ఉండేటువంటి అవకాశం కనబడతా ఉంది. కానీ అక్కడ ఉన్నటువంటి యుద్ధాల వాతావరణం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ డబ్బులు ఇచ్చినప్పటికీ ఆ ఉరిశిక్షను మాత్రం రద్దు చేయలేమని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం చెప్తా ఉన్నది. ఇప్పటికే భారత ప్రభుత్వంతో ఆ భారత రాయబార వ్యవస్థతో ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం చర్చలు జరుపుతూ ఉన్నది. ఇది ఇప్పటికే మరి వాళ్ళు నిర్ణయించుకున్నారు. కేవలం 5 రోజుల టైమే ఉన్నది. ఆమె తప్పించుకోవడానికి ఎలాంటి అవకాశాలు లేనట్టుగానే తెలుస్తూ ఉన్నాయి. ఈ చివరి నిమిషంలో ఈ మలుపు అనేది ఇది కీలక మలుపుగా ఉంటుందా, జస్ట్ కామాగా మిగిలిపోతుందా, లేకపోతే ఫుల్ స్టాప్ పడుతుందా అనేది మనం ఇంకా వేచి చూడాలి. దీంట్లో చాలా రకాలైనటువంటి ప్రశ్నలు తలెత్తుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినటువంటిదే దాదాపుగా ఇంతకుముందు నేను ఏదైతే ఆ విషయం చెప్పినో అదే ఒకసారి కనుక ఈ పేపర్లో కూడా మనం చూస్తే ఇగో నిమిష ప్రియ మరణ శిక్షపై చివరి నిమిషంలో మలుపు, ఆదుకోవాలంటూ సుప్రీంకోర్టులో వ్యాజ్యం, 14న విచారణ. ఈ నెల 14లో విచారణ జరుగుతూ ఉన్నది. 16నే ఆమెకు ఉరి తీయాలని చెప్పేసి ఇప్పటికే యోమన్ కూడా ప్రకటన చేసింది. 16నే ఉరిశిక్ష అమలు చేయనున్నట్టు. ఇక దౌత్యపరంగా సాయం చేయాలని ఏజీకి సూచన,
బ్లడ్ మనీ చెల్లిస్తే శిక్ష రద్దు. ఇది కూడా కొంత డౌటే. హత్య చేసిందన్న నేరంపై యోమన్ దేశంలో మరణశిక్ష పడ్డ కేరళ నర్సు నిమిషా ప్రియా కేసు చివరి నిమిషంలో మలుపు తిరిగింది. ఆమెను భారత ప్రభుత్వం కాపాడాలని కోరుతూ సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. దీనిపై ఈ నెల 14న విచారణ జరపనున్నట్టు గురువారం సుప్రీంకోర్టు ప్రకటించింది. ఆమెను ఈ నెల 16న ఉరి తీయనున్నట్టు ఆ దేశ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించడం గమనార్హం. నిమిషా ప్రియా ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ ఈ పిటిషన్ దాఖలు చేసింది. దీనిని జస్టిస్ సుధాంశు దులియా, జస్టిస్ జోయ్మాలా బగ్జీలా ధర్మాసనం విచారణను స్వీకరించింది. కేసుపై విచారణ చేపట్టే లోపే దౌత్యపరమైన సహాయం పొందే విషయమై అటార్నీ జనరల్ కార్యాలయాన్ని సంప్రదించాలని పిటిషన్ దాఖలు చేసిన సీనియర్ న్యాయవాది రగేంత్ బసంత్, న్యాయవాది సుభాష్ చంద్రన్ కేఆర్లను సూచించింది. ఇక దౌత్యపరంగా సాయం చేసే విషయాన్ని పరిశీలించాలని కేంద్రానికి తెలిపింది. తమ తరపున సాధ్యమైనంత సాయం చేస్తామని ఇరాన్ దేశ దౌత్యాధికారి ఒకరు చెప్పినట్టు తెలిసింది. యోమన్ దేశంలో అంతర్యుద్ధం నడుస్తుండడం, ప్రమాణాలపై ఆంక్షలు ఉండడంతో ఆమెకు సహాయం అందించడం కష్టంగా మారింది. హత్యకు గురైన వ్యక్తి కుటుంబానికి అంటే అక్కడ దియాగ్ రక్తపు సొమ్ము బ్లడ్ మనీ కింద తగినంత సొమ్ము ఇచ్చి వారి క్షమాభిక్ష కోరితే శిక్ష నుంచి తప్పించుకునే అవకాశం ఉన్నా ఆంక్షల కారణంగానే సాధ్యపడడం లేదు. అందువల్ల ఉన్నత స్థాయిలో దౌత్యపరంగా జోక్యం చేసుకోవడమే మార్గమని న్యాయవాదులు సూచించారు. ఈ దిశగా ప్రభుత్వానికి తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరారు. బ్లడ్ మనీ చెల్లింపుకు చొరవ తీసుకోవాలని సూచించారు. ఈలోగా మరణశిక్ష అమలును వాయిదా వేయించాలని విజ్ఞప్తి చేశారు. ఆమెకు ఆర్థిక సహాయం చేయాలని పలువురు ఎంపీలు ప్రభుత్వాన్ని కోరారు. నర్సింగ్ శిక్షణను పూర్తి చేసుకున్న నిమిషప్రియ 2008లో యోమన్ వెళ్లి రాజధాని సనాలోని పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో పనిచేసింది. యోమన్లో ఆంతర్యుద్ధం చెలరేగడం కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవడంలో 2014లో ఆమె భర్త చిన్న పాప అయిన కుమార్తెను తీసుకొని భారత్కు తిరిగి వచ్చేశాడు. ఆమె మాత్రం అక్కడే ఉండి స్థానిక వ్యక్తి మోహదీ సహాయంతో ఆసుపత్రి ప్రారంభించింది. యోమన్లో వ్యాపారం చేయాలంటే స్థానిక భాగస్వామ్యం తప్పనిసరి కావడంతో ఆమె ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు. అతడు మోసగించడంతో నష్టపోయింది. అతడు లాక్కున్న తన పాస్పోర్టును తిరిగి తీసుకునే క్రమంలో 2017లో అతడికి మత్తుమందు ఇచ్చింది. మత్తుమందు డోస్ ఎక్కువ కావడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఆరోపణను ఆమె తిరస్కరించింది. నీళ్ల ట్యాంకులో శవం లభించడంతో హత్యానేరాన్ని మోపారు. విచారణ జరిపిన కోర్టు ఆమెకు 2020లో మరణశిక్ష విధించింది. ఆమె చేసిన అప్పీల్ను 2023లో సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఆమెకు విధించిన మరణశిక్షకు ఆమోదం తెలుపుతూ హౌతీ రెబెల్ గ్రూప్ సుప్రీం కౌన్సిల్ హెడ్ మెహదీ అలీ మషాద్ జనవరి నెలలో ఆదేశాలు ఇచ్చారు. అందుకు అనుగుణంగా మరణశిక్ష విధింపునకు తేదీని ఖరారు చేశారు. దానిని నివారించే దిశగా ప్రస్తుతం భారత్లో ప్రయత్నాలైతే ప్రారంభించింది. ఇప్పుడు కాదు, చాలా రోజులుగా భారత ప్రభుత్వం కూడా ఆమె ఉరిశిక్షను రద్దు చేయాలని చెప్పేసి వాళ్ళు కూడా ఒక పక్కన అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నారు. కానీ ఒక ఉన్నటువంటి ఆప్షన్ ఆ బ్లడ్ మనీ కింద, రక్తపు సొమ్ము కింద డబ్బులు ఇస్తే మాత్రమే కొంత ఉపశమనం ఉండేటువంటి అవకాశం ఉంది. డబ్బులు సహాయం చేయడానికి దేశం సిద్ధంగా ఉన్నా అక్కడ ఉన్నటువంటి ఆంతర్యుద్ధంల కారణంగా ఇది వీలు పడట్లేదు అనేది తెలుస్తూ ఉంది. సమయం ఏమో కేవలం 5 రోజుల సమయం మాత్రమే ఉన్నది. 14వ తారీఖున దీనిపైన అసలైనటువంటి విషయం బహిర్గతం కాబోతా ఉన్నది. యోమన్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటుందా, లేకపోయినట్టు 16వ తారీఖున విధిస్తామన్నటువంటి కోర్టు నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని చూత తప్పకుండా ఏమైనా పాటించి ఆమెను ఉరి తీయబోతుందా? అంటే ఒక వ్యక్తిని చేసుకున్నటువంటి భర్తని ఆమె హత్య చేసిందన్నటువంటి ఆరోపణల్లో మరి కోర్టు దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాలతోటి ఆమెను ఉరి తీయాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఆ దేశానికి సంబంధించినటువంటి కోర్టు నిర్ణయం తీసుకుంది. దానికి అనుగుణంగానే అక్కడ ప్రభుత్వం సైతం కూడా ఈ యొక్క తీర్పుని గౌరవిస్తూ ఆమెకు ఉరి తీయాలి 16వ తారీఖున అని చెప్పేసి ఆ కేరళ నర్సు పైన ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. ఇది ఎటువైపు వెళ్తుంది అనేది మనం 14వ తారీఖు తర్వాత చూడాలి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.